హాయ్ ఎవ్రీవన్, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మేము సూర్యోదయం కన్నా ముందే అంటే 5 గంటలకల్లా మేము బీచ్కి వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఈరోజు సత్యసాయి రన్ అండ్ రైడ్లో నేను పార్టిసిపేట్ చేస్తాను కాబట్టి ఎర్లీ మార్నింగే బీచ్కి వచ్చేసాం. సత్యసాయి రన్ అండ్ రైడ్లో పార్టిసిపేట్ చేసిన వ్లాగ్ అయితే త్వరలో రాబోతుంది. మేము సూర్యోదయానికన్నా ముందే బీచ్కి వెళ్ళడం వల్ల మాకు సూర్యోదయం చూసే అదృష్టం కలిగింది. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను నేను. రన్ కంప్లీట్ అవగానే బీచ్ దగ్గరికి వచ్చేసి సముద్రపు నీళ్ళు తలమే జల్లుకొని సూర్యభగవానుడికి దండం పెట్టుకున్నాను అనమాట. అందరూ ఎర్లీ మార్నింగే బీచ్కి వచ్చేసి పూజలు చేస్తున్నారు. మేము కూడా పూజ చేసేసి దండం పెట్టుకొని కొంచెం సేపు సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉన్నాం. ఇలా రథసప్తమి రోజు సూర్యోదయాన్ని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను. మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. మా మమ్మీ అయితే సూర్యుని చూస్తూ ఆదిత్య హృదయం చదివారు, నేను కూడా మమ్మీతో పాటు చదివాను. అండ్ తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్ ఎవ్రీవన్, హ్యాపీ రథసప్తమి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. బాయ్.